ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపై ఎస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. క్రిస్మస్ డివోషన్స్లో భాగంగా ఈరోజు మనం మన సంఘ సభ్యులు పెద్దలు శ్రీమతి ఎం విజయలక్ష్మి దేవపుత్రానందం గారు ద 4 రెవల్యూషన్స్ దట్ క్రిస్మస్ హెస్ గివెన్ అస్, క్రిస్మస్ మనకు ప్రసాదించిన 4 ప్రత్యక్షతల గురించి తెలియజేస్తారు. సందేశాన్ని ఆవిష్కరించే ఈ చక్కటి క్రిస్మస్ గీతాన్ని ముందుగా విందాం. అదిగాంచి జ్ఞానులరు దెంచినారు వేవేగా, గగనాన తూర్పు శిఖరాన తార దీపించే. అదిగాంచి జ్ఞానులరు దెంచినారు వేవేగా, ప్రభువుకే ప్రియముగా ప్రణుతులే చేయగా, బంగారు సామ్రాణి అర్పింపానందమానందమానందం అమర ఆనందం, లోకానికే మహదానందం, ప్రభు యేసు ప్రభవించే ఆనందం, హృదయాల అలరించు ఆనందం, ఆనందం అమర ఆనందం. ప్రభా సర్వోన్నతుడా, మీ పాదములకు స్తుతులు స్తోత్రం నాయనా. ఈ యొక్క ఉదయకాలంన మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీ పాదములకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము ప్రభా. ఇదిగో తండ్రి, మీ యొక్క జననను ధ్యానించున్నటువంటి వారమై ప్రభా, మరి అందులో ఉన్నటువంటి మర్మములను మేము గ్రహించి దాని ప్రకారంగా జీవించుటకు మాకు సహాయం దయచేయమని మరి ధ్యానించనై ఉన్నటువంటి వాక్యము మా హృదయములకు ఆత్మీయటువంటి ఆహారం అనుగ్రహించలాగున కృప చూపమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క అడ్వెంట్లోనికి మనము ప్రవేశించినటువంటి వారము. మరి అడ్వెంట్ అంటే రాకడ, పునరాగ
మనము. మరి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి లోకరక్షకుడుగా మరి వచ్చినట్టుగా చూస్తుంటున్నాం. మన యొక్క పాపములను భరించి మనల్ని రక్షించడానికి ఈ లోకంలోనికి తను ఒక మరి తన్ను తాను రిక్తునిగా చేసుకొని తను ఈ లోకంలోనికి వచ్చినట్టుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి అదే మరి ఆ యొక్క రాకడనే మనము క్రిస్మస్గా ఆచరిస్తూ ఉంటున్నాం. మరి ఆ క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క జననం. క్రిస్మస్ అంటే మరి బాహ్య అలంకరణ కాదు, కానీ క్రిస్మస్ అంటే మరి గివింగ్ అని మనకు తెలుసు. ఈ గివింగ్ అంటే మరి యేసుక్రీస్తు యొక్క ప్రేమను మరి ఇతరులకు పంచడం, మనకున్నటువంటి దాంట్లో మరి పేదవారికి మరి ఇచ్చి వారికి సహాయం చేసి వారిని మరి ఆదుకున్నట్టుగా క్రీస్తు యొక్క ప్రేమను వారికి చూపించినట్టుగా మరి క్రిస్మస్ అంటే మనకు తెలుసు. ఇంకొక విషయం మనం ధ్యానించినట్టయితే మరి క్రిస్మస్ అంటే ఒబీడియంట్, విధేయత. క్రిస్మస్ అంటే మరి ప్రేజింగ్ గాడ్, స్తుతించుట అని మనం తెలుసుకోవాలి. మరి క్రీస్తు యొక్క జనన పునరుత్థానముల ద్వారా మనకు ఈ లోకంలో మరి క్రైస్తవులుగా సమాజంలో ఒక గుర్తింపు మనకు కలిగింది. అదేంటంటే మరి 4 విషయాలు మనకు గుర్తింపు కలిగినట్టుగా చూస్తుంటున్నాం సమాజంలో. ఒకటి ఐడెంటిటీ, గుర్తింపు. ఒకటి ఈక్వాలిటీ, సమానత్వము. తర్వాత డిగ్నిటీ, రాయల్టీ, హుందాతనం. మరి ఇవి వీటి ద్వారా క్రీస్తు యొక్క జనన మరణ పునరుత్థానముల ద్వారానే మనకు సమాజంలో ఈ గుర్తింపు ద్వారా మనము ఆధిక్యత సంపాదించుకున్నట్టుగా మనకు తెలియజేయబడుతుంది. క్రిస్మస్ అంటే మరి విధేయత అని మనము స్తుతులు చెల్లించడం అనేది మనము మరి విన్నాం కదా. మరి ఈ విధేయత మరి క్రిస్మస్లో ఎక్కడ కనబడుతుంది మనకు అని అంటే మరి మరియా ద్వారా మనం తెలుసుకోగలం. మరియా తను ఒక భక్తురాలు ప్రార్థించే సమయంలో మరి గాబ్రియల్ దూత ఆమె దగ్గరకు వచ్చి, దయాప్రాప్తురాల, నీకు శుభము, మరి నీకు ఒక కుమారుడు కలుగుతాడు, నువ్వు గర్భం ధరిస్తావు, అతనికి యేసు అని పేరు పెడతావు అని చెప్పినప్పుడు, ఇది నాకు ఎలాగ జరుగుతుంది, నేను కన్యను కదా అని అన్నప్పుడు, ఇది పరిశుద్ధాత్మ వలన నీకు కలుగుతుందని ఆమె మరి వర్తమానం ఇచ్చినట్టుగా చూస్తుంటున్నాం. ఆ యొక్క వర్తమానంలో మరి గాబ్రియల్ దూత చెప్పినట్టుగా ఆమె విన్నది మరి విధేయత చూపించింది. మరి ఎప్పుడైతే ఆ విధేయత మరి ఆమెలో వచ్చిందో మరి ఆ విధేయత ప్రకారంగా తను ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మరి అదేవిధంగా మనం చూసినట్టయితే యోసేపు కూడా మరి మరియను మరి ప్రదానం చేసుకున్నాడు అప్పటికే. అయితే ఎప్పుడైతే ఈమె కన్యక గర్భం ధరించిందని తెలుసుకొని ఉన్నాడో అప్పుడు ఆమెను విడనాడాలని అతడు నిశ్చయించుకున్నాడు. అటువంటి పరిస్థితులలో గాబ్రియల్ దూత మరి యోసేపు దగ్గరకు వచ్చి, మరి నువ్వు మరియను విడనాడొద్దు, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది కాబట్టి ఆమెను నువ్వు భార్యగా స్వీకరించాలని చెప్పినప్పుడు అక్కడ విధేయత, మరి గాబ్రియల్ దూత చెప్పినప్పుడు విధేయతతో మరి మరియను చేర్చుకున్నట్టుగా చూస్తుంటున్నాం. మరి గొల్లలు ఆ విధంగానే, గొల్లలు కూడా గాబ్రియల్ దూత వారికి చెప్పినప్పుడు విధేయతతో వారు యేసుక్రీస్తును మరి దర్శించి కానుకలు ఇచ్చినట్టుగా చూస్తుంటున్నాం. మరి అదేవిధంగా వీరందరూ మరి నక్షత్రాన్ని చూసి జ్ఞానులు కూడా విధేయతతో దేవుని దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తుంటున్నాం. మరి విధేయత ద్వారా, విధేయత కాదు స్తుతించుట, యేసుక్రీస్తును మనం స్తుతించాలి. మరి అక్కడ స్తుతి చెల్లించడంలో మరి వీరే కాదు, మరి గొల్లలు జ్ఞానులే కాదు, దూతల సమూహం అంతా కూడా యేసుక్రీస్తు పుట్టిన తర్వాత స్తుతులు చెల్లిస్తూ కీర్తనలు పాడుతూ స్తోత్రం చెల్లిస్తుంటున్నట్టుగా చూస్తుంటున్నాం. కాబట్టి క్రిస్మస్ అంటే ఒక విధేయత, ఒక స్తుతి. మరి ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గ్రహించాలి, ఏంటంటే మరియా ద్వారా మరి దేవుడు కన్యకలందరిలో కంటే మరియనే ఎందుకు ఎంచుకున్నాడు దేవుడు యేసుక్రీస్తు తల్లిగా?
అంటే ఆమెలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటిది? ఆమె ఒక సౌందర్యవతి, అంటే ఆత్మ సౌందర్యం కలిగినటువంటి కన్యక. తర్వాత ఆమె సద్గుణాల రాశి, దైవభక్తి, ప్రార్థన జీవితము, వినయము, విధేయత, తన యొక్క ప్రవర్తన, తన యొక్క పవిత్రత, పరిశుద్ధాత్మ, తర్వాత తన ధర్మశాస్త్రాన్ని పూర్తిగా మరి చదివినటువంటి స్త్రీ. తనలో ఎలాంటి చెడుతనం లేదు. ఏ మనుషులలో ఉండాల్సిన ప్రతి సద్గుణము ఆమెలో ఉన్నది కాబట్టి అందుకే ఎంతోమంది కన్యకలు ఎదురు చూసినటువంటి మరి అవకాశము మరి దొరకక మరి ఒక కన్యకను ఎంచుకున్నట్టుగా చూస్తుంటున్నాం. మరి నజరేతులో నుండి, ఎటువంటి గ్రామం అంటే నజరేతు చిన్న గ్రామము, అది కీడుతో ఉన్నటువంటి గ్రామము, అందులో మంచి అనేది ఏమి లేదు, తృణీకరింపబడినటువంటి గ్రామము రోమన్ల చేత. అందులో నుంచి ఈ యొక్క మరియను ఎన్నుకున్నదంటే ఒక సామాన్యమైనటువంటి స్త్రీ, పేద కన్యక ఆమెలో ఉన్నటువంటి సుగుణాలను బట్టి మరి దేవుడు మరి తన యొక్క కుమారుణ్ణి ఆమె ద్వారా ఈ లోకానికి లోకరక్షకుడుగా మనకు ఇచ్చినట్టుగా చూస్తుంటున్నాం. కాబట్టి క్రైస్తవులమైన మనము మరి ఎలా ఉండాలి? మరియలో ఉన్నటువంటి మరి ఇచ్చినటువంటి ఆదర్శప్రాయమైనటువంటి జీవితం, తన యొక్క సద్గుణాలను బట్టి, తన యొక్క ఆత్మ సౌందర్యాన్ని బట్టి మనం కూడా ఆ గుణాలను అలవర్చుకొని మనము ఉన్నట్టయితే మరి దేవుడు మనల్ని హెచ్చిస్తాడని ఈ యొక్క సందేశం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. విధేయత కూడా మనము కనపరచాలి. క్రీస్తుకు విధేయులమై తోటి వారి ఎడల, మరి మన పొరుగువారి ఎడల, సంఘంలో, సమాజంలో విధేయత కలిగి మనలో ఉన్నటువంటి గర్వము, అహంకారము, మరి డాంబికము, వీటన్నిటిని, అతిశయము, వీటన్నిటి తొలగించుకొని మరి క్రీస్తు ద్వారా పొందుకున్నటువంటి ఆశీర్వాదములను, మేలులను, దీవెనలను నిమిత్తము క్రీస్తును స్తుతులు చెల్లించే వారంగా జీవించాలని ఈ యొక్క క్రిస్మస్ మరియు మరియ ద్వారా హెచ్చరింపబడుతూ ఉంటాము. అటువంటి కృప, అటువంటి జీవితము మనకందరికీ దేవుడు అనుగ్రహించును గాక. దూతల సైన్యం ఆకాశమున ప్రకటించేను ప్రభు జన్మను. భూతలమంతా ఆ దివ్యాగానం ప్రతిధ్వనించే ఈ దినమందు. దూతల సైన్యం ఆకాశమున ప్రకటించేను ప్రభు జన్మను. భూతలమంతా ఆ దివ్యాగానం ప్రతిధ్వనించే ఈ దినమందు. పరమందున ఉన్నత స్థలములలో దేవాదేవునికే మహిమాయని. పరమందున ఉన్నత స్థలములలో దేవాదేవునికే మహిమాయని. ఇహమందున తన ప్రియ ప్రజలకు ప్రభు యేసు జన్మయే శాంతి అని. ఇహమందున తన ప్రియ ప్రజలకు ప్రభు యేసు జన్మయే శాంతి అని. దూతల సైన్యం ఆకాశమున ప్రకటించేను ప్రభు జన్మను. భూతలమంతా ఆ దివ్యాగానం ప్రతిధ్వనించే ఈ దినమందు.
ఆనందముతో కాపరులంతా దావీదు పురమందలి పశుశాలలో రక్షకుడేసుని చూచి ధరించిరి. దావీదు పురమందలి పశుశాలలో రక్షకుడేసుని చూచి ధరించిరి. దూతల సైన్యం ఆకాశమున ప్రకటించేను ప్రభు జన్మను. భూతలమంతా ఆ దివ్యగానం ప్రతిధ్వనించే ఈ దినమందు. కాపరులు ప్రచురించగా ప్రభు జన్మను ఆశ్చర్యముతో ఆనాటి ప్రజలు. కాపరులు ప్రచురించగా ప్రభు జన్మను ఆశ్చర్యముతో ఆనాటి ప్రజలు. మన పాపముల బాపు నిత్యార్పణగా ఉదయించిన శ్రీయేసుని స్తుతించిరి. మన పాపముల బాపు నిత్యార్పణగా ఉదయించిన శ్రీయేసుని స్తుతించిరి. దూతల సైన్యం ఆకాశమున ప్రకటించేను ప్రభు జన్మను. భూతలమంతా ఆ దివ్యగానం